నమస్తే. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో, ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్తారో అటువంటి ఎస్సీలకు హెచ్సీ హోదా వర్తించదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన హక్కులు కూడా వాళ్ళకు వర్తించబట్టు కోర్టు చెప్పినటువంటి తీర్పు మీద చాలా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య ఒక రకమైనటువంటి వార్ కనిపిస్తోంది. సో బ్రాహ్మణుల వల్లే మరి ఎస్సీ, ఎస్టీలంతా కూడా చాలా తొక్కబడ్డరు. వాళ్ళ డామినేషన్ ఆది నుంచే ఎక్కువ ఉందంటూ మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు గాను ఇక బ్రాహ్మణులంతా వరుస ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ అంశంతో పాటు ఇతర రాజకీయ అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ప్రధానంగా మందకృష్ణ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య ఒక రకమైనటువంటి సోషల్ మీడియా వార్ నడుస్తూ ఉంది. వరుస ప్రెస్ మీట్లు కౌంటర్ రీకౌంటర్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ అంశం మీద కూడా వచ్చిండొచ్చు. ఏమనిపిస్తూ ఉంది? ఎవరిది తప్పు అనిపిస్తూ ఉంది? ఎవరిది ఒప్పు అనిపిస్తూ ఉంది? ముందుగా మందకృష్ణ వ్యాఖ్యలను నేను సమర్థిస్తా ఉన్నా. సో ఆయన చెప్పేది ఏంటంటే మీ ఆధిపత్యం వల్లనే మా వర్గాలకు అన్యాయం జరుగుతున్న ఒక ఆరోపణ. దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, మేమేం చేసినాం, బ్రాహ్మణిజం అంటే తప్ప, మా కాళ్ళు శ్రీకృష్ణుడే కడిగిండు, మమ్మల్ని దూషిస్తే మీరు ఆగమైపోతారు అంటారు తప్ప. కానీ దేవాలయాల్లో ఇతర కులాలు ఎందుకు ఉండకూడదు, వాళ్ళు కూడా ఉండాలి, హిందూ మత సోదరులు మిగతా వాళ్ళు ఎందుకు ఉండకూడదు, మాకు ఇది పేటెంట్ లాగా భావిస్తుండ్రు వాళ్ళు. ఓకే. సో కృష్ణమాదిగా వాళ్ళ యొక్క లోపాలన్నీ ఎత్తి చూపుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతుంది. సో వాళ్ళ ఆధిపత్యం ఉన్నది. వేద పాఠశాలలో వాళ్ళే ఉన్నారు, వేద విద్య వాళ్ళే నేర్చుకున్నారు, గుళ్ళల్లో వాళ్ళే అర్చకులు ఉన్నారు, పని చేయకుండా బ్రహ్మాండంగా అర్చకత్వం చేసి జీవిస్తున్నారు. ఆది భారత రాజ్యాంగం ప్రకారం అన్ని గుళ్ళల్లో అందరం హిందువులు అయినప్పుడు అందరికి ఎందుకు అవకాశాలు రావద్దు అనేది కృష్ణమాదిగా ఆరోపణ. ఇప్పుడు మరికొంతమంది ఏమంటారు అంటే సుప్రీంకోర్టు తీర్పుకు బ్రాహ్మణులకు ఏం సంబంధం, ఎందుకు మందకృష్ణ ఆ తీర్పును బ్రాహ్మణులకు ఎందుకు దాన్ని ముడిపెడతా ఉండడం అనేది ఇంకో ప్రశ్న వస్తూ ఉంది. దీని మీద ఏం చెప్తారు? అంటే సమాజంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులని కృష్ణమాదిగా చూపిస్తుండు. అది బ్రాహ్మిన్స్ కావచ్చు, ఇతర అగ్రకులాలు కావచ్చు, దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అది వాళ్ళ యొక్క ప్రభావం ఉన్నదని కృష్ణమాదిగ యొక్క ఆరోపణ. వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నది, వీళ్ళు చేయబట్టి ఇట్లా జరుగుతుందని కృష్ణమాదిగ ఆరోపణ. ఇప్పటికైనా మనం ఆలోచిద్దాం. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అంటే ఉదాహరణకు రెడ్డిస్ కానీ, కమ్మాస్ కానీ, ఆంధ్రలో చాలామంది ఇతర కులాలు, కాపులు కానీ అందరు క్రిస్టియానిటీలో ఉండరు. వాళ్ళకు హోదా మారట్లే. ఎస్సీలు మారితే హోదా మారుతుంది. ఎందుకంటే వీళ్ళు మారితే ఈ ఎస్సీలు ఎవరు ఉండరు, అంత క్రైస్తవులే ఉంటారు అని బీజేపీ పార్టీ భయం. అది బీజేపీ పార్టీ యొక్క కుట్రపూరిత తీర్పు. అది వెనకాల బీజేపీ ఉన్నది ఖచ్చితంగా ఉండి తీర్పు ఇప్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ కొట్లాడాల్సింది మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద, సుప్రీంకోర్టు దగ్గర కొట్లాడాలి. అవును. బట్ బ్రాహ్మణులతో ఎందుకు పంచాయతీ పెట్టుకున్నది కొంతమంది చెప్తా ఉన్నారు. బ్రాహ్మణులతో పంచాయతీ పెట్టుకోలేదు ఆయన, బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నదన్నాడు, దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఆయన మాట్లాడిన తీరులో బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం ఉన్నందుకు వాళ్ళు తట్టుకోలేక ఈ ఇష్యూలోకి వచ్చిన బ్రాహ్మిన్స్. సో ఇప్పటివరకు ఎప్పుడు కూడా మందకృష్ణ మాదిగా ఒక కులాలను దూషించడం కానీ ఆయన చేసింది ఏం లేదు. ఇంతసేపటి కూడా ఆయన వర్గీకరణ మీద ఉద్యమం చేసాడు తప్ప ఈ బ్రాహ్మిన్ ఇతర కులాలను ఎప్పుడూ ఆయన తిట్టలేదు. ఈ 30 ఏళ్ల కాలంలో మొదటిసారిగా వాళ్ళ ఆధిపత్యం ఉన్నందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చూడండి, కృష్ణమాదిగా చేసిన ఆరోపణలలో నిజాన్ని వెతకకుండా ఎందుకు మా మీద ఆరోపణ చేస్తుంటే దాన్ని కరెక్షన్ చేసుకుంది అనుకోకుండా కృష్ణమాదిగ మీదనే వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. కుల వ్యవస్థను రద్దు చేయాలంటూ మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నారు. బట్ మొన్నదాకా వర్గీకరణ కోసం కొట్లాడిండు. కుల వ్యవస్థ రద్దు అయితే వర్గీకరణ వచ్చి ఏం లాభం అనేది ఒక ప్రశ్న వస్తున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? కుల వ్యవస్థ రద్దు కావాలని కృష్ణమాదిగ వ్యాఖ్యలను కూడా నేను సమర్థిస్తున్నాను. ఇంకెన్ని సంవత్సరాల పాటు భారతదేశం కులాల కొట్లాట మధ్యలో ఉంటుంది? కులాలు తీసేస్తే దానికన్నా ముందు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి దేశ సంపదను మొత్తం కూడా పంచాల్సి వస్తుంది. రిజర్వేషన్ లేనప్పుడు ఇప్పుడున్న సంపదని మొత్తం కూడా రిజర్వేషన్లు తీసేసే ముందు, కులాలు రద్దు చేసుకునే ముందు దేశ సంపదని, భూమిని, బంగారాన్ని, నీళ్ళని, డబ్బుని మొత్తం కూడా పంచాలి. భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు డబ్బుని మంచిరు, బంగారాన్ని మంచిరు. అట్లనే భారతదేశంలో కులాలు రద్దు అయినప్పుడు, రిజర్వేషన్ రద్దు అయినప్పుడు సంపదను మొత్తం అందరి మధ్య పంచాలి. అది జరుగుతుంది కాబట్టి వీళ్ళు దీన్ని ఒప్పుకోవట్లేదు. కులాల రద్దు అనేది ఖచ్చితంగా జరగాలి. కుల వ్యవస్థను రద్దు చేయమని అడుగుతున్న మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల పాటు ఎందుకు ఈ రిజర్వేషన్ల కోసం పోరాడారు? సో దానికి ప్రతిఫలం ఏంటి అనేది ఒక చర్చ కూడా తెర మీదకి వస్తున్నది. సో ఇది ఎట్లా చూస్తారు మరి? అంటే 30 ఏళ్ల క్రితం కృష్ణమాదిగ పెట్టిన డిమాండ్ అప్పుడు కరెక్ట్గానే ఉండే. కానీ ఎప్పుడైతే అది 30 ఏళ్ల వరకు వచ్చిందో ఇప్పుడున్న పరిస్థితులలో అంత పెద్దగా అవసరం ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 2 మెడికల్ కాలేజీలు ఉండే తెలంగాణలో, ఉస్మానియా, కాకతీయ. ఇప్పుడు 50 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆ రోజు ఇంజనీరింగ్ సీట్లు రావడం కష్టమైంది, కానీ వాళ్ళ 1,00,000 ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.
సో సహజంగా లేదు ఉద్యోగాల బట్టి, కాబట్టి అవి పెద్దగా అవసరం లేదు. కృష్ణమాదిగ ఎందుకు కులం రద్దు చేయాలంటే కుల వివక్షను ఎదుర్కొండు కాబట్టి, కులం కోసం 30 ఏళ్ళు పనిచేసింది కాబట్టి, ఇంకా కులాల కొట్లాటల ఎన్నేళ్ళు ఉండాలి కాబట్టి అది వద్దని అంటుండు. కులం వద్దన్నప్పుడు కింది కులం చివరి కులం వాళ్ళు కులం వద్దనే అంటారు, ఎందుకంటే వివక్షతకు గురవుతారు, ఆర్థిక లేమితో బాధపడతారు, అన్ని రకాలుగా వివక్షను అనుభవిస్తారు కాబట్టి కులం వద్దంటారు. ఆ కులం ద్వారా లబ్ధి పొందిన సమాజం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కులం ఉండాలంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య వారు నడుస్తుంది. కృష్ణమాదిగ కులం రద్దన్న వర్గాల పక్షాన ఉన్నాడు. ఓకే, సో బ్రాహ్మణులదే తప్ప అంటారు. సో బ్రాహ్మణులే తప్పనట్లేను, మీరు దాన్ని సరి చేసుకోండి అంటున్నాం. ఓకే, ఎందుకు వేద విద్య వీళ్ళకి ఎందుకు అందియట్లేరు, వేద పాఠశాలలో వీళ్ళని చదువుకోనిస్తలేరు, మరి ప్రధాన గుళ్ళల్లో అర్చకత్వం వీళ్ళెందుకు ఉండట్లేరు, దాన్ని ప్రశ్నిస్తున్నాం. దాన్ని సరి చేసుకోవాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి. రైట్గా మరొక అంశము. సో తెలంగాణ వ్యాప్తంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తా ఉన్నాడు. కేసీఆర్ని కలిసినటువంటి పరిస్థితి, కేటీఆర్ని కలిసినటువంటి సిచ్యువేషన్. దీని మీద చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పట్టించుకోవట్లేదని. సో పిడమర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ నేత దీని మీద కామెంట్ చేస్తారా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళడం పైన? జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ లీడరు, అవకాశాలు ఎట్లా వస్తాయో ఆయనకు తెలుసు. ఆయన 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే నేను ఆలోచించింది ఏంటంటే ఆయన గురించి తొందరపడడం అనిపిస్తుంది, ఎందుకంటే సీట్లు పెరుగుతా ఉన్నాయి. ఆయన అడిగేది ప్రధానంగా వాళ్ళ కోడలికి సీటు, పెరిగే సీట్లలో 60 సీట్లు ఉమెన్స్కి వస్తున్నాయి. కాబట్టి ఆయన అనుభవాన్ని, తర్వాత అతనికి ఉన్నటువంటి 50 ఏళ్ళ సీనియారిటీని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఆయన జూనియర్. కేసీఆర్ గారు ఏం చేస్తారు, మన కాంపౌండ్లోకి వచ్చేంత వరకు కూడా ఆహ్వానిస్తాడు, ఆటకూర పెడతాడు, మంచిగా అన్ని రకాలుగా ఆహ్వానిస్తాడు. ఇప్పుడు మొన్న ఫామ్ హౌస్ లా కేసీఆర్ జీవన్ రెడ్డి లంచ్ లో కూడా ఇవన్నీ ఉంటాయి అంటారు. మొదటిసారి కేసీఆర్ తో బాగా బంధం ఎక్కువ కదా. కేసీఆర్ ఎట్లుంటది లంచ్ టైం, ఎట్లుంటది కేసీఆర్? చాలా అద్భుతంగా ఉంటది. ఎట్లా ఉంటది అంటే అందులో తెలంగాణ ఒరిజినల్ వంటకాలు మొత్తం ఉంటాయి మనకి. గెస్ట్ పోతే బోచి, తలకాయ, చేపల పులుసు, మటన్ శార్వా, మరి మటన్ బొక్కలు, తర్వాత కార్జాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా కేసీఆర్ గారే వడ్డిస్తాడు. కేసీఆర్ గారు కనుక మనని ఇంటికి ఆతిథ్యానికి పిలిస్తే ఇక మనం జీవితంలో కేసీఆర్ మర్చిపోలేము, జీవితంలో కేసీఆర్ కూడా వదిలిపెట్టలేము. అట్లుంటది. నిన్న నేను ఎక్కడ చూసిన కేసీఆర్ తో శత్రుత్వం ఉన్న వ్యక్తి అయినా సరే ఒక్కసారి కలిసి భోజనం చేస్తే దోస్త్ అయిపోతాడు. దోస్త్ కాదు, కేసీఆర్ వదిలిపెట్టిపోతాడు. మళ్ళీ అటువంటి ఆతిథ్యం ఎప్పుడు వస్తుందా అని చూస్తా ఉంటాడు. ఇక ఎప్పుడు తింటామా, మళ్ళీ ఎప్పుడు పిలిచాడు కేసీఆర్, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ తో అట్లా వెళ్తాడు అని జీవితకాలం దానికోసం చూస్తాడు. ఇక ఆయన పిలువడిగా ఒక్కసారి ట్యాగ్ వేసి ఇందులో ఈ కాంపౌండ్ లో వదిలిందంటే నేను పిలిచేది లేదు. వారికి ముందు జీవన్ రెడ్డి గారికి ఇచ్చిన నేను ఆతిథ్యం, జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసీఆర్ వదిలిపెట్టిపోడు, ఎందుకంటే పొన్న లక్ష్మి గారు వదిలిపెట్టిపోవట్లేదు కదా. కేసీఆర్ ని కలిసిన, కేసీఆర్ ఆతిథ్యం స్వీకరించిన, ఇక కేసీఆర్ తోనే ఉండాలి జీవితాంతం. అంత పెద్ద గొప్పగా ఆతిథ్యం ఉంటది. ఆ ఆతిథ్యం తర్వాత నేను అసలు పట్టించుకోడిగా, ఆ ఆతిథ్యం ఇచ్చిన దాన్ని మనం ఊహించుకుంటూ బతకాలి. ఇప్పుడు కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కాంగ్రెస్ అంధకారంలోకి పోతున్నది అనేది జీవన్ రెడ్డి మాట ఎప్పుడైతే లంచ్ చేసి బయటకు వచ్చిన తర్వాత. నిజంగా కాంగ్రెస్ అంధకారంలోకి పోతున్నదా తెలంగాణలో? అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది పెద్ద మనిషి. సో ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి ఆయనకు అన్ని తెలుసు. ఇవాళ ఇక్కడ ఈ శిబిరంలో లేడు కాబట్టి ఆయన అట్టే మాట్లాడతారు. సో జీవన్ రెడ్డి గారు తొందరపడకుండా ఉండాల్సి ఉండే. అయినప్పటికీ కూడా కేసీఆర్ రావాలి అనేది నినాదం టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న నినాదం తప్ప ప్రజలు ఇస్తున్న నినాదం కాదు. రైట్. ఇదే నెల 25వ తారీఖు నాడు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. భారీగానే సభ ఉండబోతున్నది, చాలా మంది ప్రముఖులు జాయిన్ కాబోతున్నారని ఒక చర్చ జరుగుతున్నది. సో కవిత పార్టీ మీద మీ కామెంట్ ఏంటి? అది అంటే కవిత పార్టీ పెద్దగా తెలంగాణలో వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో ఉండి ఇక్కడ తెలంగాణలో ఫేడ్ అవుట్ అయిన పార్టీ కదా, మళ్ళీ ఆ పేరుని పెట్టుకొని రావడం ఏంది. అయినప్పటికీ కూడా కవిత లాంటి వాళ్ళు ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నామే, తెలంగాణ సమాజానికి ఏం చెప్పుద్ది ఆమె గురించి? 6 నెలల పాటు జైల్లో ఉంది, లిక్కర్ కేసులో తెలంగాణ ఆడబిడ్డ ఇరుక్కొని ఆమె బయటకు వచ్చి, ఇప్పుడు నేనేమంటున్నానంటే కవిత గారికి ప్రపంచంలో శత్రువులు ఎవరు లేనట్టు తండ్రి మీద కొట్లాడడం ఏంది? నీకు జీవితాన్ని ఇచ్చి, నేను ఎమ్మెల్యేని చేసి, నేను ఎంపీని చేసి, నేను ఎమ్మెల్సీ చేసి, నీకు పెళ్లి చేసి, నిన్ను ఒక మనిషిగా సమాజానికి పరిచయం చేసినటువంటి తండ్రి మీద కొట్లాడేది ఎవరు లేరా శత్రులింగామకి? చెప్పండి, ఎక్కడ ఉందా? తప్పు చేస్తే తండ్రి అయితే తప్పులు మరి కేసీఆర్ తప్పులన్నీ చేసినప్పుడు కవిత ఆనే ఉంది కదా, మరి ఆవిడ ప్రశ్నించకుండా ఇప్పుడు అంటున్నామేంది కేసీఆర్ తప్పులు చేసినని? కేసీఆర్ తప్పులు చేసినప్పుడు ఇప్పుడు
23కు ముందు కదా, మరి 2023కు ముందు నువ్వు ఉన్నావు కదా, ఈ 2 ఏళ్ళు కూడా ఉన్నావు కదా, మీకు ఇంట్లో పంచాయతీని సమాజాన్ని గుర్తున్నావు ఎందుకని? కవిత పార్టీ వల్ల ఆ, ఆ, సమాజానికి లాభం లేదు, ఆమెకు లాభం లేదు. అయితే గీత ఆమె ఒక్కకే ప్రయోజనం. ఇప్పుడు కవిత పార్టీకి మొత్తం ఫండింగ్ చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ చెప్తుంది. ధర్మపురి అరవింద్ ఏకీభవిస్తారా అది? నేనేమే ఎగ్గిపోయించాను, ఎందుకంటే ఆమె దగ్గర పైసలు లేని ఏం కాదు కదా. ఆమె దగ్గర పైసలు ఉంది, ఆమె తిరగాలని కోరిక ఉంది. సమాజం మీద దోసుకున్న పైసలు మొత్తం కూడా సమాజానికి పెట్టాలని ఉంది, అందుకోసం బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ పార్టీని డెవలప్ చేసుకుంటే చాలు, మంది పార్టీని డెవలప్ చేయాలని ఆయనకి ఎందుకు ఉంటుంది? ఓకే. కాబట్టి కవిత పార్టీ తెలంగాణలో వర్కౌట్ కాదు. కవిత నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకోరు. ఆడవాళ్ళ పార్టీ ఉంటుంది, ఆడవాళ్ళ పార్టీకి ఆడవాళ్ళు మొగోళ్ళు ఉంటారా? ఇప్పుడు మాయావతి ఉంది జాతీయ అధ్యక్షురాలు, మమతా బెనర్జీ ఉంది జాతీయ అధ్యక్షురాలు. వాళ్ళు మాది ఆడ పార్టీ అని చెప్పట్లే, మాది పార్టీ అని చెప్తున్నారు. నువ్వు ఆడైనా మొగైనా మాది పార్టీ అని చెప్పాలి. మన మొగోళ్ళ పార్టీ ఇప్పటి కొత్త వరకు తెలంగాణలో ఆడవాళ్ళ పార్టీ లేదు. ఇది ఆడ మొగ మధ్య పంచాయతీ తీసుకొస్తుంది. ఫైనల్గా మార్వాడి గో బ్యాక్ అనగానే ప్రేమర్తి రవి గుర్తుకొస్తాడు. సో ఎందుకు ఈ మధ్య ప్రేమర్తి రవి సైలెంట్ అనిపిస్తున్నది? ఎందుకంటే ఏపీలోనేమో మార్వాడి వాళ్ళు జస్ట్ బిల్ అడినందుకు తండ్రి కొడుకులను చితకబాదినటువంటి నేపథ్యం. సో మార్వాడి గో బ్యాక్ చచ్చుపడిపోయిందా, ఇంకా తెలంగాణలో బతికే ఉందా? ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న వరంగల్ భీమారంలో బిల్ అడిగేందుకు కొట్టిండ్రు. తర్వాత వర్ధనపేటలో బంగారం విషయం మీద ఒక లేడీకి మార్వాడికి మధ్య గొడవ జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు బంగారం 1,00,000 రూపాయల నుంచి 1,70,000 రూపాయలకు పెరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు మార్వాడి దగ్గర 1,00,000 రూపాయలకు విలువ ఉన్నటువంటి తులం బంగారాన్ని పెట్టిండ్రు. పెట్టినప్పుడు ఆయన ఎంత ఇచ్చిండు? 50,000 రూపాయలు ఇచ్చిండు. కానీ తర్వాత 1,20,000, 1,30,000, 1,40,000, 1,70,000 వరకు పోయింది. అప్పుడు ఆ ఆడపిల్ల ఏం చేసిందంటే, సేటు నీ వడ్డీ పైసలు నీకు ఇస్తా, నా బంగారం నాకు ఇవ్వంటే ఆ అమ్మాయి 2 కాళ్ళు కొట్టిండు ఆయన. ఎందుకంటే బంగారం ఆయనకు 1,20,000 రూపాయలు ఒక తులం మీద లాభం వచ్చింది. అట్లా 100 తులాలు అమ్ముకుండు వాడు. ఇట్లా తెలంగాణలో మొత్తం కూడా మార్వాడీల ఆధిపత్యం అయిపోతుంది. ఇప్పుడు హెచ్సిఏ ఉందనుకో, పురుషోత్తం అగర్వాల్ అని ఒక మార్వాడి ఆయన ఉన్నాడు. ఆయన కింద 40 క్లబ్బులు ఉన్నాయి. ఆ క్లబ్బులు ఆయన హైదరాబాద్ క్రికెట్ ఆయన ఎవరు పెడితే వాడే ప్రెసిడెంట్. అన్ని ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, కల్తీ ఆయిల్ కంపెనీలు మొత్తం వాళ్ళే. మొత్తం డేటా తీస్తున్నాము పర్ఫెక్ట్గా. ఈ ఉద్యమంలోకి జూన్లో మేము కరెక్ట్గా విద్యా సంవత్సరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మేము కూడా ఎంటర్ అవుతాం. ఎందుకంటే తెలంగాణలో చాలా విద్యా సంస్థలు, బన్సాల్ కావచ్చు, బాటియా కావచ్చు, రిజనెన్స్ కావచ్చు, వాళ్ళ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా KMIT వాటికి వ్యతిరేకంగా కూడా కొట్లాడతాం, ఆయిల్ కంపెనీలకు వ్యతిరేకంగా కొట్లాడతాం. ఇంకా నేనేమి విజ్ఞప్తి చేస్తున్నంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి MROలందరికీ మీ తొలి వెలుగు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి MROలారా మార్వాడీలకు షాప్ పెట్టుకుంటానికి పర్మిషన్ ఇవ్వద్దు. బంగారం షాప్ అయితే అసలే ఇవ్వద్దు. వాళ్ళకి కనుక బంగారం షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే మన తులం బంగారం పోయినట్టే. మనకు మనమై మన 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 డబ్బుని, మన బంగారాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టే. కాబట్టి మీకు అవకాశం వచ్చింది. మార్వాడీలకు కనుక బంగారం షాప్ పెడితే వాడు మొత్తం తులాల బంగారం వేసుకొని పరారైతుండు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలని MROలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తా, రెవెన్యూ మినిస్టర్ గారిని కలుస్తా, అందరు ఆ MROల ఆడివాళ్ళని కూడా కలుస్తాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జీవన్ రెడ్డి తొందరపడ్డాడు. ఆయన తొందర పడకుంటే బాగుండు. మరో పొన్నాల లక్ష్మయ్య ఆయన భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి కేసీఆర్తో కలిసి మరి భోజనం చేస్తే ఇక ఆయన చుట్టూ ఆ ఫామ్ హౌస్ చుట్టే ఉండాల్సినది ఇక పిడమర్తి రావు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఏదేమైనప్పటికీ మార్వాడి గో బ్యాక్ మీద మరొక ఉద్యమానికి తెరలేకపోతున్నాం. పూర్తి డేటాను, సమాచారం తీసుకొని జూన్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున దాని మీద ఫైట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో, రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి, ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.